జోసెఫ్ రావణ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనంతపురం జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలను ప్రశ్న యూట్యూబ్ ఛానల్ సీఈఓ గమన వేధించినట్లు ఆరోపణలొచ్చాయి. వైసీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడు సోదరుడు ఇంద్రసేన చౌదరి గమన కలిసి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుపై కుట్ర చేసినట్లు తెలుస్తోంది. కూటమి నేతలపై వైసీపీ విష ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పలుసార్లు సీఎం చంద్రబాబు సూచించగా ఇప్పుడు ప్రశ్న సీఈఓ గమన వ్యవహారం బయటకు రావడంతో అనంతలో రాజకీయ వేడి పెరిగింది. జోసెఫ్ రావణ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనంతపురం జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలను ప్రశ్న యూట్యూబ్ ఛానల్ సీఈఓ గమన వేధించినట్లు ఆరోపణలొచ్చాయి. వైసీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడు సోదరుడు ఇంద్రసేన చౌదరి గమన కలిసి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుపై కుట్ర చేసినట్లు తెలుస్తోంది. కూటమి నేతలపై వైసీపీ విష ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పలుసార్లు సీఎం చంద్రబాబు సూచించగా ఇప్పుడు ప్రశ్న సీఈఓ గమన వ్యవహారం బయటకు రావడంతో అనంతలో రాజకీయ వేడి పెరిగింది. ఇక పూర్తి అప్డేట్ సురేష్ అందిస్తారు. సురేష్, జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ప్రశ్న సీఈఓ గమన వ్యవహారం అనంతపురం జిల్లాలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఏదైతే ప్రశ్న రావణ్ విడుదల చేసిన వీడియోలు అనంతపురం జిల్లాలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి విడుదల చేసిన వీడియోల వెనుక వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు సోదరుడు ఇంద్రసేన చౌదరి ఉన్నారంటూ కూడా అనంతపురం జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. కళ్యాణదుర్గం వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు సోదరుడు ఇంద్రసేన చౌదరి హైదరాబాద్లో 20 సంవత్సరాల క్రితమే హైదరాబాద్కు వెళ్లి అక్కడ రియల్ ఎస్టేట్తో పాటు ఇతర వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే వైసీపీ నేత సోదరుడు ఇంద్రసేన చౌదరి బ్యాక్గ్రౌండ్లోనే మొత్తంగా రావణ్తో పాటు గమన మొత్తంగా కూడా టీడీపీ నేతలకు సంబంధించిన వ్యవహారాలు టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించిన వీడియోలను రికార్డ్ చేశారంటూ కూడా అనంతపురం జిల్లాలో ముఖ్యంగా టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు సోదరుడు ఇంద్రసేన చౌదరి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో పాటు కళ్యాణదుర్గ మరొక ఎమ్మెల్యేను టార్గెట్గా చేసుకుని వీడియోలను విడుదల చేశారు. అయితే మొత్తంగా ఈ వీడియోలు విడుదల కావడం వెనుక ఇంద్రసేన చౌదరి ప్రమేయం ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మాదినేని ఉమామహేశ్వర నాయుడు 2024 సంవత్సరం వరకు కూడా కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఏదైతే టీడీపీ టికెట్ను అమిలినేని సురేంద్రబాబుకు ఎస్ఆర్సీ సంస్థల అధినేత అమిలినేని సురేంద్రబాబు కేటాయించారు. దీంతో టీడీపీ అధిష్టానంపై ఆగ్రహంతో వైసీపీలో చేరిన ఉమామహేశ్వర నాయుడు మొత్తంగా టీడీపీ ఎమ్మెల్యేలను టార్గెట్గా చేసుకుని ఈ వీడియోలను విడుదల చేయించినట్లు కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఏదైతే తన సోదరుడు మాదినేని ఉమామహేశ్వర నాయుడు సోదరుడు ఇంద్రసేన చౌదరిని సహకారంతో మొత్తంగా కూడా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు టార్గెట్గా కూడా వీడియోలు విడుదల చేసినట్లు కూడా టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతుంది. ఇదే నేపథ్యంలో ఇంద్రసేన చౌదరితో పాటు గమనకు సంబంధించిన వ్యవహారం ప్రశ్న సీఈఓ గమనకు సంబంధించిన వ్యవహారం కూడా అనంతపురం జిల్లాలో విస్తృతంగా చర్చ సాగుతోంది. గమనతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారంటూ ఇంద్రసేన చౌదరికి గమనకు మధ్య ప్రశ్న సీఈఓగా ఉన్న గమనకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఏదైతే బెలుగుప్ప మండలం దుద్దేకుంట గ్రామంతో పాటు ఇతర ఉరుకొండ కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఏదైతే గమన ఉన్నారో గమన భర్త స్వగ్రామం బెలుగుప్ప మండలం దుద్దేకుంట గ్రామం 20 సంవత్సరాల క్రితమే గమన భర్త రామ్ కుటుంబ సభ్యులు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఇదే నేపథ్యంలో ఇంటీరియర్ డిజైనర్ గా ఉన్న గమనతో పాటు భర్త రామ్తో ఇంద్రసేన చౌదరికి బంధుత్వం ఉండడంతో కూడా ఇదే నేపథ్యంలో గమనతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఒకవైపు చర్చ సాగుతున్న నేపథ్యంలో మొత్తంగా ఈ వీడియోల వ్యవహారం కూడా వెలుగు చూసింది. ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో పాటు మరొక టీడీపీ ఎమ్మెల్యేను సంబంధించి విమర్శలతో కూడిన వీడియోలను విడుదల చేయడం వెనుక మొత్తంగా కూడా ఇంద్రసేన చౌదరి కథా స్క్రీన్ పే డైరెక్షన్ ఉన్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. థాంక్యూ సురేష్.